హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. నిన్నటి నుండి చాలా మందికి డౌట్ స్టార్ట్ అయిపోయింది. కొత్త బడ్జెట్ ఎప్పటి నుండి అప్లికబుల్, ఏ ఇయర్కి అప్లికబుల్ చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు కరెంట్ ఇయర్ కూడా పే చేయాల్సిన అవసరం లేదా? 12 lakhs లోపల ఉన్న వాళ్ళు రిటర్న్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదా? ఇలా అడుగుతున్నారు నిన్నటి నుండి. కాకపోతే ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఫ్యూ థింగ్స్ క్లియర్ ఇన్ దిస్ వీడియో. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ ట్యాక్స్ రేటు వాట్ ఎవర్ నిన్న అనౌన్స్ చేసిండేది, ఇది అప్లికబుల్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 25-26. సో 24-25 ఫైనాన్షియల్ ఇయర్, దట్ ఈస్ ద కరెంట్ ఇయర్. దీనికి మీరు ట్యాక్స్ పే చేయాల్సిందే విత్ ద ఎగ్జిస్టింగ్ రేట్స్. అండ్ రిటర్న్స్ కూడా ఫైల్ చేసుకోవాలి. ఇప్పుడు మే, జూన్, జూలై మంత్స్లో మీరు ఎలాగో రిటర్న్ ఫైల్ చేస్తారు. సో దట్ విల్ బి యాజ్ యూజువల్. బట్ 25 ఏప్రిల్ నుండి, అంటే రాబోయే ఏప్రిల్ మంత్ నుండి మీ శాలరీస్తో టీడీఎస్ డిడక్షన్లో చేంజ్ చూస్తారు. ఇఫ్ యూఆర్ బిలో లైక్ 12 lakhs స్లాబ్లో ఉన్నారంటే డెఫినెట్గా టీడీఎస్ ఏం కట్ అవ్వదు. న్యూ రిజైమ్ ఆప్ట్ చేసుకుంటే 0 ఉంటుంది ట్యాక్స్. ఇది ఏంటంటే, చాలా మందికి ఇంకో డౌట్ ఏమో ఉంది అంటే, 12 lakhs లోపు 0 అంటున్నారు, కాకపోతే స్లాబ్ రేట్స్ ఏమో 4 to 8 lakhs 5% చూపిస్తున్నారు, 8 to 12 lakhs 10% ఉంది ట్యాక్స్ రేటు. ఈ న్యూ ట్యాక్స్ రిజైమ్లో అప్ టు 4 lakhs మీద మీకు 0% ట్యాక్స్ ఉంటుంది. కానీ 4 above మీకు ఏమైనా ఇన్కమ్ ఉంటే 4 to 8 lakhs ఇన్కమ్ మీద 5% యాజ్ యూజువల్గా ట్యాక్స్ పడుతుంది. అండ్ 8 to 12 lakhs ఇన్కమ్ ఉంటే దాని మీద 10% పడుతుంది. సో మీకు ఫస్ట్ ద సెకండ్ 4 lakhs, దట్ ఈస్ 4 to 8 lakhs ఇన్కమ్ ఉంటుంది కదా, దాని మీద అయితే 5% 20,000 పడుతుంది. అండ్ 8 to 12 lakhs మీద ఎంత వస్తుంది? 40,000 వస్తుంది 10% అంటే. సో ఈ 60,000 అనేది యాక్చువల్గా ఇప్పుడు కూడా ట్యాక్సబుల్. కాకపోతే ఏంటంటే ఒక బెనిఫిట్ ఉంది, దట్ ఈస్ సెక్షన్ 87A అని చెప్పి. సెక్షన్ 87Aలో రిబేట్ అనేది గవర్నమెంట్ అలో చేస్తుంది మనకు. రిబేట్ ఎప్పుడు? ఈ 87Aలో అప్ టు 60,000 ట్యాక్స్ అమౌంట్ని రిబేట్గా మీకు వైవ్ ఆఫ్ చేస్తారు. ఆ రిబేట్ ఎప్పుడు అప్లికబుల్ అంటే, ఓన్లీ వెన్ యువర్ నెట్ ఇన్కమ్ ఆఫ్టర్ ద స్టాండర్డ్ డిడక్షన్ 12 lakhs ఆర్ బిలో ఉన్నప్పుడు మాత్రం. ఈవెన్ మీకు 12 lakh 1 rupee ఉన్నా కూడా మీకు ఈ రిబేట్ అప్లికబుల్ కాదు. అప్పుడు ఆ 60,000 ప్లస్ వాట్ ఎవర్ ట్యాక్స్ వస్తుందో అది పే చేయాల్సి వస్తుంది. స్టాండర్డ్ డిడక్షన్ 75,000 ఉంటుంది కాబట్టి మనకు ఇప్పుడు శాలరీ 12,75,000 వరకు ఉన్నా కూడా ట్యాక్స్ అనేది 0 అవుతుంది. సో మీ డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.